హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదొచ్చేసి మార్నింగ్ టైంలో అండి. బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెరుగు తోడు పెడదామని చెప్పి పాలు వేడి చేసి పక్కన పెట్టేశాను. సో, అవి కొద్దిగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత కొద్దిగా పెరుగు వేసేసి ఇలాగ తొరుపుకుంటున్నాననమాట. మనం ఎంత ఎక్కువ సార్లు ఇవి పాలనేవి తొరుపుకుంటే పెరుగనేది అంత బాగా ఫామ్ అవుతుందనమాట. దాంతో పాటు తొందరగా పులవకుండా ఉండాలి, అలాగే గడ్డ పెరుగులాగా ఫామ్ అవ్వాలి అని అనుకుంటే అందులో ఒక పచ్చిమిర్చి వేస్తే మంచిగా గడ్డ పెరుగు అయితే తయారవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో, ఇదొచ్చేసి దోస పిండి అయితే నేను ఇంకా గ్రైండర్‌లో వేశానండి. మార్నింగ్ లేసేసరికి చక్కగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. మిక్సీలో కన్నా కూడా గ్రైండర్‌లో పిండి రుబ్బుకోవడమే నాకు చాలా నచ్చిందండి. మామూలుగా మిక్సీలో ఈ దోస బ్యాటర్ కానీ, లేదంటే ఇడ్లీకి అలాగా చేసి చేసి ఇప్పుడు ఇది చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుందనమాట. అంటే మనం మామూలుగా 2 కప్పులు బ్యాటరు, అంటే 2 కప్పులు రైసు, మినపప్పు అవి రుబ్బుకుంటే ఎంత బ్యాటర్ వస్తుందో, ఇక్కడ గ్రైండర్‌లో వచ్చేసి ఒక కప్పుకే అంత ఈ బ్యాటర్ అనేది వస్తుందనమాట. సో, నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, ఈరోజు ఇక దోస బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక ఇక్కడొచ్చేసి లంచ్‌లోకి నేను గుడ్డు మునక్కాయ అయితే చేస్తున్నానండి. మా వారు గుడ్డు మునక్కాయ చేయమన్నారు. సో, అదైతే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ నేను చాలా ఫైన్‌గా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి నేను ఆనియన్స్ అలాగే కరివేపాకు అయితే ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్‌లో ముందు ఆవాలు, జీలకర్ర వేశాను. తర్వాత ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటూ మధ్యలో కొద్దిగా సాల్ట్ వేశాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి కొద్దిగా తొందరగా ఫ్రై అవుతాయి కదా! వంట చేసేటప్పుడు నేను డైరెక్ట్‌గా మాట్లాడుతూనే వంట అయితే చేశానండి. కాకపోతే వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ అవ్వలేదనమాట. ఇక అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. మునక్కాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసేసి అందులో వేసేసాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మునక్కాయలు చక్కగా మగ్గిపోయే వరకు మూత పెట్టేసుకోవాలి. అంటే ఆనియన్స్, ఆయిల్‌తో పాటు మునక్కాయలు కూడా కొద్దిగా ఉడికిపోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మునక్కాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. నేను స్టవ్ అయితే సిమ్‌లో ఉంచేసాను. సిమ్‌లో ఉంచితేనే అవి చక్కగా మంచిగా కుక్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలైతే వేసేస్తున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. నాకు నచ్చుతుంది కాబట్టి నేనైతే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనంటే స్కిప్ చేసేయండి. సో, ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఉంచేస్తానండి. అప్పుడు టమాటాలు, మునక్కాయలు అవన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇంకో విషయం అండి, టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఇది నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఇప్పుడు ఇవి చక్కగా మగ్గిపోయేలోపు ఉడకపెట్టుకున్న గుడ్లన్నీ కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మునక్కాయలు అలాగే టమాటాలన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా మగ్గనివ్వాలండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే తీసుకున్నానండి. అది నీట్‌గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ జ్యూస్ అయితే అందులో వేసేసానండి. మీరు ఒకవేళ పులుపు ఎక్కువగా తినాలి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొంచెం లైట్‌గా అయితే యాడ్ చేశానండి. చింతపండు రసం వేసిన తర్వాత గ్రేవీకి సరిపడా ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇందులో నేను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేశానండి. ఇప్పుడు నేను వాటర్ వేసిన తర్వాత ఎలాగైతే ఈ కన్సిస్టెన్సీ ఉందో ఇలాగ ఉండకుండా ఇది మొత్తం కొద్దిగా దగ్గరగా అయిపోవాలన్నమాట. అందుకని నేను స్టవ్ అనేది మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా, మరీ సిమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసామనంటే మనకి చక్కగా ఒక 10 నిమిషాలకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
అయిపోతుందండి. సో ఈ కర్రీ రెడీ అయ్యేలోపు మధ్యలో మరుగుతూ ఉంటుంది కదా, ఆ మరిగే టైంలోనే ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, వాటికి 4 వైపులా 4 ఘాట్లు పెట్టేసుకోవాలి చాకుతోటి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ పులుసులోనే ఆ గుడ్లు వేసేసి అవి కదలకుండా, అంటే మరీ గట్టిగా కలిపేయకుండా జస్ట్ స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే గుడ్లు కొంచెం పగిలి ఆ ఎల్లో అనేది కర్రీలో యాడ్ అయింది అనుకోండి, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇక పక్కన వచ్చేసి నేను వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి బిందెలో. వేడి నీళ్ళు పెట్టడం కాదు, బిందెలో వేడి నీళ్ళు అంటే కాచానమాట. ఇది రెగ్యులర్ డ్యూటీ అయిపోయింది వేడి నీళ్ళు కాయడం అనేది. సో పక్కన బిందె పెట్టేశాను స్టవ్ మీద. అలాగే ఇక్కడ చూసారు కదా, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. అది వేడిగా ఉన్నప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోవడం, అలాగే అది చల్లగా అయిపోవడం కూడా అయిపోయిందనమాట. నేను యాడ్ చేసిన వాటర్ అన్నీ కూడా మంచిగా దగ్గరగా అయిపోయినాయి. చూసారు కదా, కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుందండి. మరి పులుసు పులుసుగా కన్నా కూడా ఇలా దగ్గరగా గ్రేవీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు టేస్ట్ కూడా చూసేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇక మధ్యాహ్నం ఇది లంచ్ టైం అనమాట. మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది అని అన్నారని చెప్పి నేనైతే లంచ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, ఎప్పుడు నేను చెప్పినట్టే. సో అంటే కొద్దిగా పులుపు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. మామూలుగా టమాటా వేసి చేసుకునే దానికన్నా కూడా కొంచెం చింతపండు వేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఈరోజు గుడ్డు మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మీరేం ప్రిపేర్ చేశారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వెట్ గ్రైండర్ వీడియో నేను అప్లోడ్ చేశాను కదండి. సో ఆ వీడియో చూసి మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. అలాగే ఒకరు కామెంట్ చేశారనమాట, దాంట్లో కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, సో అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది నాకు వీడియో చేసి పెట్టమన్నారు. కాకపోతే ఈ వెట్ గ్రైండర్కి కొబ్బరి తురుముకునేది అలాగే ఆట మిక్స్ చేసుకునేవి అయితే ఇవ్వలేదండి. అవి కావాలంటే మనం ఎక్స్ట్రా మనీ పే చేసేసి తీసుకోవాలి. నేనైతే అవి 2 కూడా తీసుకోలేదండి. అందుకని నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను, నేను అవి తీసుకోలేదండి, ఒకవేళ అవసరం అనుకుంటే ఎక్స్ట్రా మనీ పెట్టి తీసుకోవాలి అని చెప్పి రిప్లై ఇచ్చానమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.